హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మన శ్రీమద్ భాగవతంలో నవమ స్కందంలో 10వ అధ్యాయము మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఒక్క నిమిషం. ఈ యొక్క అధ్యాయం పేరు రామచంద్రుని లీలలు, పాస్ట్ టైమ్స్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లార్డ్ రామచంద్ర. సో లక్ష్మీజీ మాతాజీ, మీరు మొదటి పేజ్లో చెలిమి చేశాను, సుగ్రీవునితో చెలిమి చేసిన వరకు చదవండి. శాంతకుమారి మాతాజీ పిదపా దగ్గర నుంచి ఈ అధ్యాయం ముగియును వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 10వ అధ్యాయం శ్రీరామచంద్రుని లీలలు. ఈ 10వ అధ్యాయము శ్రీరామచంద్రుడు కట్వాంగుని వంశమును అవతరించిన వైనమును వివరించును. శ్రీరాముడు రావణుని వధించి తన రాజధాని అయోధ్యకు తిరిగి వచ్చేటువంటి వివిధ కార్యములు కూడా ఇందు వర్ణితమైనవి. కట్వాంగ మహారాజు తనయుడు దీర్ఘబాహు, అతని పుత్రుడు రఘువు, రఘు తనయుడు అజుడు.
అజుని సుతుడు దశరథుడు. శ్రీరామచంద్రుడు దశరథుని పుత్రుడు. శ్రీరాముడు చతుర్వ్యూహముగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ జగత్తులో అవతరించినప్పుడు పూర్ణ పరతత్వ జ్ఞానము నిరిగిన వాల్మీకి వంటి ఋషులు ఆ దేవదేవుని దివ్యలీలను కీర్తించిరి. సుఖదేవ గోస్వామి ఆ లీలను సంక్షిప్తంగా వివరించెను. శ్రీరాముడు విశ్వామిత్రునితో వెడలి మారీచాది రాక్షసులను వధించెను. సుదృఢము స్థూలమునైన శివధనస్సును విరిచిన పిమ్మట అతడు సీతాదేవిని వివాహమాడెను. పరశురాముని గర్వమణచెను. తండ్రి ఆజ్ఞను పాలించుటకు సీతా లక్ష్మణులతో కూడి అరణ్యమునకు వెడలెను. అచట శూర్పణఖ యొక్క ముక్కును కోసి కరదూషణాది రావణ అనుచరులను వధించెను. సీతాదేవిని అపహరించుట రావణ్ణి దుర్భాగ్యమునకు నాంది పలికెను. మారీచుడు బంగారు జింక రూపమును ధరించినప్పుడు శ్రీరాముడు సీతాదేవి ప్రీత్యర్థము దానిని తెచ్చుటకు వెడలెను. కాని ఇంతలో శ్రీరాముడు ఇంటలేని అతను గొని రావణుడు సీతాదేవిని అపహరించెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి ఆమె కొరకు అరణ్యమంతయు వెదికెను. ఆ అన్వేషణలో వారు జటాయువును కలుసుకునిరి. పిమ్మట శ్రీరాముడు కబంధుని వాలిని సంహరించిన సుగ్రీవునితో చెలిమి చేశాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుగ్రీవుతో చెలిమి చేసింది. పిదప వానర సేనతో అతడు సముద్ర తీరమును చేరి సముద్ర రాక కొరకు వేచను. కానీ సముద్ర రాకపోవటచే సముద్రపతియగు శ్రీరాముడు పుత్రుడయ్యను. అప్పుడు సముద్రుడు పరుగుతో వచ్చి శరణాగతుడై అన్ని విధములుగా అతనికి సహాయం చేయగోరాను. పిమ్మట శ్రీరాముడు సముద్రంపై వారధి నిర్మించి విభీషణుని సలహా మేరకు లంకాపురిపై దాడి చేశాను. రామబంటు హనుమంతుడు పూర్వము లంకకు నిప్పు పెట్టి ఉండెను. అప్పుడు లక్ష్మణుని సహాయంతో రావణుని సైన్యమును హతమార్చెను. శ్రీరాముడు స్వయముగా రావణుని సంహరించినప్పుడు మండోదరి మున్నగ వారు శోకించింది. రామచంద్రుని ఆజ్ఞ మేరకు విభీషణుడు ఆ జ్ఞాతులకు అంత్యక్రియలు చేశాను. పిమ్మట దేవదేవుడు అతనికి లంకా రాజ్యమును పాలించిన అధికారం ఇచ్చి దీర్ఘాయువును కొనసాగాను. తరువాత అశోకవనమున ఉన్నట్టు సీతను ఇడిపించి పుష్పవిమానుడు అయోధ్యకు చేరుకున్నాడు. అప్పుడు భరతుడు శ్రీరాముని సాధారణంగా ఆహ్వానించాను. శ్రీరాముడు అయోధ్యలో ప్రవేశించినప్పుడు భరతుడు పాదుకలను తెచ్చాను. విభీషణుడు సుగ్రీవుడు చామరములను పట్టుకునేది. ఆంజనేయుడు ఛత్రమును పట్టెను. శత్రుఘ్నుడు ధనస్సును 2 తూనీరములను పట్టుకున్నాడు. సీతాదేవి తీర్థజల కలశమును పట్టుకున్నాడు. అంగదుడు కట్టకమును ధరించుండగా జాంబవంతుడు డాలును పట్టుకున్నాడు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు గుడిన వాడై బంధుమిత్రులను కలుసుకున్నంతటా వశిష్ఠుడు అతనికి రాజ్యాభిషిక్తుని చేశాను. అయోధ్య యందు శ్రీరాముని పాలనను గూర్చి సంక్షిప్త వర్ణంతో ఈ అధ్యాయం ముగియను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీసుకం వాచ ఖట్వంగాద్దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృదుస్రవా అజస్తతో మహారాజా తస్మాత్ దశరథోऽభవత్. తస్యాపి భగవానేష సాక్షాత్ బ్రహ్మామయో హరిః అంశాంసేన చతుర్ధాగాత్ పుత్రత్వం ప్రార్థితః సురైః రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయా. ప్రభావతి మాతాజీ, మీరు 1-2 శ్లోకాలు అనువాదము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను. ఖట్వాంగ మహారాజు పుత్రుడు దీర్ఘబాహు, అతని తనయుడు యశస్వియకు రఘువునకు అజుడు జన్మించగా అతనికి మహనీయుడకు దశరథుడు జన్మించెను. దేవతలచే ప్రార్థితుడై పరతత్వముకు దేవదేవుడు చతుర్వ్యూహంతో ప్రత్యక్షంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నామములతో అవతరించెను. ఈ విధముగా ఈ 4 అవతారములు దశరథుని పుత్రుడేడి. భాష్యము. శ్రీరామచంద్రుడు అతని సోదరులకు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అందరూ విష్ణుతత్వములే గాని జీవతత్వములు కారు. దేవదేవుడు అనంత రూపుడు. అద్వైత మచ్యుత మనాది అనంత రూపం. అద్వైత మచ్యుత మనాది అనంత రూపం అవన్నీ ఒక్కటే అయినను విష్ణుతత్వములు పలు రూపములను అవతారములను కలిగి ఉండును. రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్ అనేది విషయమున బ్రహ్మ సంహిత యందు ద్రవపరచబడినది. భగవంతుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది పలు రూపములతో నెలకొని ఉండును.
అట్టి రూపములు సృష్టిలో ఎచ్చోటనో ఉండవచ్చును. నిత్య విలసితములై ఉండడి అట్టి రూపములు సమాన తేజస్సును కలిగి ఉన్నట్టి పలు దీపములను బోలును. విష్ణుతత్వములైనటి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సమాన శక్తి సంపన్నులు. దేవతల ప్రార్థనచే వారు దశరథునికి పుత్రులేరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎంతో అద్భుతంగా మనం ఇప్పుడు చాలా సంక్షిప్తంగా రామాయణాన్ని మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకి కట్వాంగ మహారాజు యొక్క కుమారుడు ఎవరు? ఆయన దీర్ఘబాహు. దీర్ఘబాహు యొక్క కుమారుడు ఎవరు? రఘు అన్నమాట. సో రామచంద్రమూర్తి రఘువీరుడు, రఘువంశము అని చెప్పి చెప్పుకుంటాం కదా. సో ఈ యొక్క రఘు ఈయనే అన్నమాట. సో దశరథుడికి తాతగారు అన్నమాట రఘు. సో రఘు యొక్క కుమారుడు అజుడు. సో అజుడు యొక్క కుమారుడు దశరథుడు. దశరథుడికి మొత్తము 4 కుమారులు అన్నమాట. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వీళ్ళందరూ కూడా ఏమిటి? 4 కూడా విష్ణు తత్వాలే అన్నమాట. వాళ్ళ జీవతత్వాలు కాదు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో తర్వాత మనకు వస్తాయి చతుర్వ్యూహంలో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల కింద అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళందరూ కూడా విష్ణు తత్వాలే కాబట్టి అన్ని విష్ణు తత్వాలు కూడా సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. కానీ ఏంటంటే కనుక ఏ అవతారానికి ఏ లీల చేయడానికి ఎంతవరకు అయితే కనుక శక్తి ప్రదర్శన కావాలో అంతవరకు మాత్రమే ఆ యొక్క అవతారాలు శక్తి అంతటిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది అన్నమాట. సో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా ఏంటి? సమాన శక్తి సంపన్నులే. అయినా సరే ఏమిటి? ఆ లీల ఏ విధంగా జరగాలో, ఎంతవరకు వాళ్ళు శక్తి చూపించాలో అంతవరకు మాత్రమే వాళ్ళు చేస్తారన్నమాట. తస్యానుచరితం రాజా ఋషిభిస్తత్వదర్శిభిః శ్రుతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః. మంజుల మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో భగవంతుని చరితము వర్ణింపజాలడు వరకు చదవండి. తర్వాత సుబ్బరత్నం మాతాజీ మీరు చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షణ మహారాజు శ్రీరామచంద్రుని దివ్య చరితము తత్వదర్శులకు ఋషులచే వర్ణితమైనది. సీతాపతియగు శ్రీరాముని గూర్చి నీవు ఇదివరకే పలుమార్లు వినియుంటివి కనుక ఆ చరితమును ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పెదను వినుము. భాష్యము. డాక్టరేట్ పట్టాలను కలిగినంత మాత్రమున విద్యాధికులమని విరవీగేడి నవీన రాక్షసులు శ్రీరాముడు సామాన్య మానవుడే గాని భగవంతుడు కారని నిరూపించుటకు యత్నించుతుండ్రు. కానీ పండితులు, ఆధ్యాత్మికముగా పురోగమించిన వారు అట్టి భావనలు నెన్నడూను అంగీకరింపరు. తత్వదర్శులకు మహనీయులు తెలిపిన విధానమే వారు శ్రీరామచరితమును అంగీకరింతురు. ఈ విషయము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4 తద్విధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదక్ష్యంతే తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుటకు యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనమును చేసిన వారొకటిచే నీకు జ్ఞానోపదేశము చేయగలరు. మనుజుడు తత్వదర్శి పరతత్వమును గూర్చిన పూర్ణ జ్ఞానము కలిగిన వాడు కానిదే భగవంతుని చరిత్రమును వర్ణింపజాలడు. ఇక్కడ వరకేనా ప్రభుజీ? అంతే మాతాజీ. హరి కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కనుక నామమాత్రమగు రామాయణమును పలు ఉన్నప్పటికీ వానిలో కొన్ని ప్రామాణికములు కావు. ఒక్కొక్కప్పుడు రామచరితము స్వీయ కల్పములను, ఊహలు లేదా భౌతిక భావనలతో వర్ణింపబడుచుండును. కానీ రామచరితము ఎన్నడూను ఏదో ఊహాత్మకమై ఉన్న కథా వస్తువుగా చిత్రీకరించరాదు. రామచరితము వివరించినప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్తుతో, రాజా, శ్రీరామ కథను వినిన నీవిది వరకే విని ఉంటివి. అన్ని పలుకుటను బట్టి 5000 సంవత్సరములకు పూర్వమే పలు రామాయణములు ఉన్నప్పటికీ తెలియవచ్చుచున్నది. ఇప్పుడును అనేక రామాయణములు లభించుచున్నవి. కానీ తత్వదర్శిలైన వారు జ్ఞానసత్వదర్శిన రచించిన గ్రంథములనే మనము ఎంచుకొనవలెను. గాని కేవలము డాక్టరేట్ పట్టాలతో జ్ఞానవంతులమని
పలికెడి నామమాత్ర పండితులను రచించిన వాటిని కాదు. ఋషిభి సత్వదర్శిభి అని సుఖదేవ గోస్వామి హెచ్చరిక కావించెను. వాల్మీకి విరచితమైన రామాయణము విస్తారమైన గ్రంథమైనను సుఖదేవ గోస్వామి ఆ చరితమును కొన్ని శ్లోకములలోనే సంగ్రహపరిచెను. హరే కృష్ణ. గుర్వర్దేత్యరాజోవ్య శరదనువనం పద్భ్యాం ప్రియాయ పాణి స్పర్శాక్షమాభ్యాం మృజిత పతరుజో యో హరీంద్రా న్యుజాభ్యాం వైరూప్యాత్ శూర్పణఖ్యాః ప్రియా విరహారుషా రోపిత భ్రూజ విజృంభా త్రస్తాద్భిర్బద్ధసేతుః కలదవ దహనః కోసలేంద్రోవతాన్నః. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తండ్రి వాగ్దానమును నిలుపుటకై శ్రీరాముడు రాజ్యమును పరిత్యజించి సీతా సమేతుడై పత్ని కరస్పర్శనైనను భరింపజాలన్నటువంటి కోమలములగు పద్మములతో ప్రతి వనమునందును తిరిగెను. వానరరాజు హనుమంతుడు లేదా సుగ్రీవుడు సోదరుడగు లక్ష్మణుడు ఇరువురును అతని వెంట నుండి అరణ్యమున మార్గాయాసమును తీర్చుచుండిరి. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి ఉరూపిగా చేసిన అతనికి సీతా వియోగము కలిగెను. అందువలన అతడు కుపితుడై భృగుటిని ముడిచి సాగరుని భీతుని చేసెను. అంతట సముద్రుడు వారధిని నిర్మించి తనను దాటుటకు ఆ దేవదేవునికి మార్గము నిచ్చెను. పిమ్మట శ్రీరాముడు రావణుని వధించుటకు దావాగ్ని వలె అతని రాజ్యమున ప్రవేశించెను. అట్టి శ్రీరామచంద్రుడు మనలను రక్షించుకాక. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో రామాయణం అంతా కూడా చాలా సంక్షిప్తంగా మనకి వర్ణించడం జరుగుతుంది అన్నమాట. సో ఎందుకు అంటే కనుక ఎందుకంటే కనుక సుఖదేవ గోస్వామి చెప్తున్నారు అనమాట, ఎందుకు ఆయన రామాయణాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తున్నాను అని అంటే కనుక నువ్వు ఆల్రెడీ యొక్క రామాయణాన్ని చాలా సార్లు విని ఉంటావు అని చెప్తున్నారు. అంటే కనుక 5000 సంవత్సరం క్రితమే ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ కన్నా ముందు నుంచి కూడా యొక్క రామాయణం చాలా ఫేమస్ అన్నమాట. సో ఆల్రెడీ నువ్వు దీని గురించి విని ఉన్నావు కాబట్టి నేనేం చేస్తాను, చాలా సంక్షిప్తంగా దీన్ని నేను వర్ణిస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందులో కూడా ఏం చేయాలి అంటే కనుక రామాయణంలో కూడా ఎలా అయితే కనుక భగవద్గీతకి చాలా చాలా వెర్షన్స్, ఎన్నో రకరకాలైనటువంటి కల్తీలు అవి ఉన్నాయో, రామాయణానికి కూడా అదే విధంగా చాలా రకాలైనటువంటి రామాయణాలు ఉన్నాయన్నమాట. కానీ మనము ఏదో డాక్టరేట్లు వచ్చిన వాళ్ళు, సంస్కృతం వచ్చిన వాళ్ళు అని చెప్పి కాకుండా ఎవరైతే కనుక తత్వదర్శనులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రచించినటువంటి రామాయణాన్ని మాత్రమే మనము స్వీకరించాలన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలి, వాల్మీకి రామాయణాన్నే మనము ప్రమాణంగా తీసుకొని దాన్ని మాత్రమే మనం చదువుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక 4వ శ్లోకం నుంచి కూడా రాముల వారి యొక్క దివ్య చరితాన్ని చెప్పడం మొదలు పెట్టారు. ఎందుకంటే చాలా సంక్షిప్తంగా చెప్తున్నారు. మనకి రామాయణంలో అయితే చాలా డీటెయిల్ గా ఉంటుంది, బట్ ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నారు అనమాట. సో ఏం చేశారు రామచంద్రమూర్తి, సో కొంచెం ముందు వెనకాల కూడా చెప్తున్నారు ఇక్కడ. సో ముందుగా ఏమిటి, రాముల వారు సీతా వియోగం చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ సీతా స్వయంవరం గురించి మళ్ళీ మనకి 5, 6, 7 శ్లోకాల్లో చెప్తారు. సో కాబట్టి మనం ఏం చేద్దాం అంటే కనుక ముందు చదివేసుకుందాము, ఆ తర్వాత మళ్ళీ వరుసగా చెప్పుకుందాం. విశ్వామిత్రాధ్వరేయేణ మారీచాద్యాని సాచరాః పశ్యతో లక్ష్మణస్యైవ హతానైరుత పుంగవా. యో లోకవీర సమితౌ ధనురైసాముగ్రం
ధనురై సముగ్రం సీతా స్వయంవర గృహే త్రిశతోపనీతం ఆదాయ బాలగజలీలా ఇవేక్షు యష్టిం సజ్జయీకృతం నృప వికృష్యా భవంజ మధ్యే జిత్వానురూప గుణశీలా వయోంగజ రూపాం సీతాభిదాం శ్రియమురస్య విలబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతే వనయత్ ప్రరూఢం దర్పం మహీమకృత యస్త్రీరారాజ బీజం. లక్ష్మీ పార్వతి మాతాజీ 5, 6, 7 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ. ధన్వత్వం. విశ్వామిత్రుని యజ్ఞస్థలమున అయోధ్యాపతి యగు శ్రీరామచంద్రుడు నిశాచరులకు పలువురు రాక్షసులను వధించెను. లక్ష్మణుని ఎదుట ఆ దానవులందరూ సంహరించిన శ్రీరామచంద్రుడు మనలను రక్షించుగాక. రాజా, శ్రీరాముని లీల ఏనుగుకున్న కార్యము వలె పరమాద్భుతమైనది. సీతా స్వయంవరమున అతడు లోకవీరుల సమక్షమున శివధనస్సును విరచెను. మిక్కిలి బరువైన ఆ ధనస్సును 300 మంది మోసుకుని వచ్చినను శ్రీరాముడు ఒక్కడే దానిని పట్టుకొని అల్లే త్రాడు నెక్కుబెట్టి ఏనుగున్న చెరుకు గడను విరిచినట్లు దానిని అవలీలగా విరిచెను. ఆ విధముగా అతనికి సీతాదేవితో పాణిగ్రహణము జరిగెను. రూపము, సౌందర్యము, శీలము, వయస్సు, స్వభావముల వంటి దివ్య గుణములలో శ్రీరామునికి సమానురాలైన సీత అతని వక్షస్థలము నిత్య విలసితయగు లక్ష్మీదేవియే స్వయంవరమున సీతను చేపట్టి వచ్చుచుండగా శ్రీరామునికి పరశురాముడు కనబడెను. పృథ్వీ విని 21 మార్లు క్షత్రియ రహితముగా చేసినందున పరశురాముడు మిగుల గర్వితుడై ఉన్నను క్షత్రియ వంశమున ఆవిర్భించిన శ్రీరామునిచే పరాజితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సత్యపాసా పరివీత పితుర్నిదేశం స్త్రైణస్య చాపి శిరసా జగృహే స భార్య రాజ్యం శ్రియం ప్రణయిన సుహృదో నివాసం త్యక్త్యాయ యౌవనమాసు నివాముక్త సంజ్ఞా. లక్ష్మీ పార్వతి మాతాజీ ఇప్పుడే చదివారా? చదవలేదుగా మీరు? ఓకే. శశికళ మాతాజీ మీరు 8వ శ్లోకం అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. భార్యకిచ్చిన మాటకు బద్ధుడైన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుటకు శ్రీరామచంద్రుడు ముక్త పురుషుడు ప్రాణమును త్యజించిన చందమున రాజ్యమును, ఐశ్వర్యమును, బంధుమిత్రులను, నివాసమును పరిత్యజించి సీతతో పాటుగా అరణ్యమునకు వెడలేదు. భాష్యం వైద్య శ్రీల ప్రభుపాదుల వారికి జై. దశరథునికి 3 భార్యలు. వారిలో కైకేయి అతనిని సేవతో ప్రసన్నుణ్ణి చేయగా అతడు వరం ఇవ్వగోరెను. కానీ అవసరమైనప్పుడు వరమును కోరెదనని కైకేయి దానికి వదిలిచ్చాను. శ్రీరామునికి రాజ్యాభిషేకము చేసడి సమయంన కైకేయి తన పుత్రుడకు భర్తనికి పట్టం కట్టి రాముని అడవు పంపమని భర్తను అడిగాను. వాగ్దానబద్ధుడైన దశరథుడు తన ప్రియపత్ని ఆదేశం మేరకు రాముని అరణ్యమునకు పొమ్మని ఆదేశించాడు. వినమ్రుడగు పుత్రుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను వెంటనే శిరసా వహించాడు. ముక్త పురుషుడు లేదా మహాయోగి ఎటువంటి భౌతిక ఆకర్షణ లేకుండా ప్రాణమును త్యజించు రీతి అతడు నిస్సంకోచముగా సమస్తమును పరిత్యజించాడు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనకి ఇప్పటిదాకా ఏ లీల జరిగిందో అంతవరకు చెప్పుకుందాము. ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సో మనకి ఇక్కడ అయోధ్యాపతి అయినటువంటి యొక్క దశరథునికి 4 కుమారులు జన్మించారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని చెప్పి చెప్పుకున్నాము. సో 4 కూడా ఏమిటి? వాళ్ళందరూ కూడా విష్ణుతత్వ అవతారాలే అన్నమాట. వాళ్ళందరూ కూడా విష్ణుతత్వాలే అన్నమాట. సో వాళ్ళందరూ కూడా విష్ణుతత్వ అవతారాలే. సో ఏమవుతుంది అంటే కనుక
ఒకసారి వాళ్ళందరూ కూడా విద్యాభ్యాసము వశిష్ఠ మహర్షి దగ్గర వాళ్ళందరూ కూడా విద్యాభ్యాసం చేసి మొత్తం నేర్చుకుంటారు. అన్ని విద్య అంతా కూడా పూర్తయిన తర్వాత ఒకసారి ఎవరు వస్తారు, ఇక అయోధ్యకి విశ్వామిత్రుడు రావడం జరుగుతుంది అనమాట. విశ్వామిత్రుడు వచ్చి నా యొక్క యజ్ఞాన్ని యొక్క రాక్షసులందరూ నిశాచరులందరూ కూడా వచ్చి నాశనం చేస్తున్నారు, కాబట్టి నా యజ్ఞాన్ని రక్షించవలసింది అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు అక్కడ దశరథుడు ఆ యజ్ఞం రక్షించడానికి రాముణ్ణి పంపించు అని చెప్పని అడుగుతారనమాట. సో అప్పుడు రాముల వారి వయసు చాలా చాలా తక్కువ అనమాట, 10-12 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. సో అప్పుడు వెంటనే దశరథుడు అంటాడు, రాముడు ఇంకా చిన్న బాలుడు, సో ఆయన రాక్షసులతో యుద్ధం చేయడం చాలా కష్టము. ఆ తర్వాత అంత పెద్ద పెద్ద రాక్షసులతో యుద్ధం చేయాలంటే కనుక మీరు ఆదేశించండి, నేను నా సైన్యంతో సహా మొత్తం అందరం కూడా వచ్చి మీ యొక్క యజ్ఞం అంతా కూడా చక్కగా పరిపూర్ణమయ్యేలాగా చేస్తాము. కానీ ఇంకొకటి ఏమిటి, రాముడు నాకు బహిర్ప్రాణము, సో కాబట్టి ఆయన్ని నేను వదిలిపెట్టి ఉండలేను అని చెప్పి దశరథుడు చెప్తే గనక విశ్వామిత్రుడు చాలా కోప్పడిపోతారనమాట. సో ముందుగా మీరు మాట ఇచ్చారు, నేను ఇచ్చింది చేస్తానని చెప్పారు, కానీ ఇప్పుడేమో మీరు చెయ్యట్లేదు అని చెప్పేసి చాలా కోప్పడతారనమాట. సో అప్పుడు అక్కడే ఉన్నటువంటి వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి నచ్చ చెప్తారనమాట. విశ్వామిత్రుడు ఎంతో శక్తి సంపన్నుడు, ఆయన ఎంతో విద్యలు, గొప్ప గొప్ప విద్యలు, శక్తివంతమైనటువంటి అస్త్రాలు అవన్నీ కూడా ఆయన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. సో అటువంటి అస్త్రాలన్నీ కూడా ఉన్నప్పుడు ఆయన కావాలనుకుంటే కనుక ఆయన యొక్క యజ్ఞాన్ని ఆయనే రక్షించుకోవచ్చు, మంత్రబలంతో కానీ శస్త్రబలంతో కానీ ఆయనే రక్షించుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు రాముల వారిని పంపించమని అడుగుతున్నారంటే దానిలో ఒక మంచి ఉద్దేశం ఉంది. ఈ విధంగా రాముణ్ణి విశ్వామిత్రుడితో పాటు పంపించడం మూలంగా ఏం జరుగుతుంది, ఆయన దగ్గర రాముల వారు అంతా కూడా మంచి మంచి యొక్క అస్త్ర శస్త్ర విద్యలు అన్ని కూడా ఆయన నేర్చుకోగలుగుతారు. సో రాముణ్ణి ఎవరు కూడా ఏమీ చేయలేరు, సో కాబట్టి మీరు రాముణ్ణి పంపించండి అని చెప్పి నచ్చ చెప్తారనమాట దశరథుడికి. దశరథుడికి నచ్చ చెప్పిన తర్వాత దశరథుడు అతి కష్టం మీద పంపిస్తారనమాట, ఎవరికి, విశ్వామిత్రుడితో పాటు. కానీ ఏం చేస్తారు, వెంటనే మళ్ళీ లక్ష్మణ్ని కూడా పిలుస్తారనమాట. లక్ష్మణ, నువ్వు కూడా రాముడితో పాటు వెళ్ళు, అన్నకి సహాయంగా ఉండు, అన్నకి సహాయంగా ఉండు, ఆయనతో పాటే ఉండు, మీరిద్దరూ కలిసి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పేసి ఇద్దరిని పంపిస్తారనమాట. సో ఇద్దరు కూడా విశ్వామిత్రుడు వెనకాలే వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా వెళ్తూ దారిలో విశ్వామిత్రుడు వాళ్ళిద్దరికీ కూడా ఆ యొక్క రాక్షసులు రాకముందే ఏం చేస్తారైనా వాళ్ళిద్దరికీ కూడా ఎన్నో దివ్యమైనటువంటి అస్త్రాలు శస్త్రాలు అన్నిటినీ కూడా వాళ్ళిద్దరికీ నేర్పిస్తారనమాట. సో ఎక్కువగా ఏంటంటే కనుక ముఖ్యమైనటువంటి బల అతి బల అనేటువంటి 2 దివ్యమైనటువంటి ఆయుధాలని శక్తిని ఇస్తారనమాట. సో ఆ 2 యొక్క ఉండడం మూలంగా ఏమవుతాయి, మొత్తం ఎటువంటి ఆకలి దప్పులు ఏమి ఉండవు అనమాట, నిద్ర కూడా రాదనమాట. సో ఆ విధంగా బల అతి బల అనేటువంటి 2 ముఖ్యమైనటువంటి విద్యలు, అవే కాకుండా ఇంకా ఎన్నో చాలా ముఖ్యమైనటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆ యొక్క విద్య అంతా కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరికి కూడా నేర్పిస్తారనమాట. సో ఆ విధంగా వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. వెళ్ళిన తర్వాత ఒక చాలా ఇప్పుడు దాకా బాగానే ఉంటుంది, అరణ్యం అంతా బాగానే ఉంటుంది, ఆకులు అవి ఇవి అన్ని బాగానే ఉంటాయి. ఒక చోటకు వెళ్ళేసరికి ఏమైపోతుందంటే కనుక మొత్తం అంతా కూడా చాలా డార్క్ గా అయిపోతుంది, ఎండిపోతూ ఉంటుంది. ఒక చిన్న పక్షి ఉండదు, ఒక చిన్న చెట్టు కూడా ఉండదు అనమాట. అక్కడ అంతా నిశాచర కింద చాలా నిర్మానుషంగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాముల వారు అడుగుతారు, ఎందుకు ఇలా ఉంది అంటే కనుక ఈ యొక్క అడవిలో ఒక తాటకి అనేటువంటి రాక్షసి, ఆయన దాని యొక్క కుమారులు ఇద్దరు కూడా ఉన్నారు, మారీచ సుబాహులు, వాళ్ళిద్దరూ కూడా. సో వాళ్ళు చెయ్యనటువంటి అరాచకం లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న చెట్టు గాని జంతువు గాని పక్షి గాని ఏది లేదు, ఇక్కడ అందరూ కూడా ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. సో అవన్నీ దాటుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటే కనుక సో అక్కడ ఏమవుతుంది, రాముల వారికి యొక్క తాటకి తటస్థించడం జరుగుతుంది అనమాట. సో రాముల వారు సంకోచిస్తారనమాట, తాటకి అనేటువంటిది స్త్రీ కాబట్టి తాటకి నేను సంహరించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కనుక విశ్వామిత్రుడు ప్రేరేపిస్తారు, ఆవిడ రాక్షసి కాబట్టి నువ్వు ఎటువంటి సంకోచం లేకుండా తాటకిని సంహరించవచ్చు నువ్వు అని చెప్పి చెప్తారనమాట. సో విశ్వామిత్రుడు ఆదేశం మేరకు ఏం చేస్తారు, తాటకిని సంహరించేస్తారనమాట. సంహరించిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడి యొక్క ఆయన ఆశ్రమానికి చేరుకుంటారు.
సో అక్కడ యజ్ఞం అంతా కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఆ యజ్ఞానికి అంతటికీ కూడా రక్షణగా రామ లక్ష్మణులు ఇద్దరు కూడా నిలబడి ఉంటారన్నమాట. సో అక్కడికి మారీచుడు సుబాహు అన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా వస్తారనమాట ఆ యొక్క యజ్ఞాన్ని నాశనం చేయడానికి అన్నమాట. సో ఏం చేస్తారంటే కనుక రాముల వారు ముందుగా మారీచుడిని ఒక్క బాణంతో కొడతారనమాట. కొడితే కనుక ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇంచుమించు హిమాలయాస్ లో జరుగుతుంది అనమాట. హిమాలయాస్ లో జరుగుతుంది. మారీచుడిని ఒక్క బాణంతో కొడితే కనుక మారీచుడు ఎక్కడికి వెళ్ళి పెడతాడు? మారిషస్ లోకి వెళ్ళి పెడతాడు. అంటే చాలా అంత దూరం అన్నమాట. 2000 కిలోమీటర్ల పైనే దూరానికి వెళ్ళి అక్కడ పడతారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మారిషస్ ఉంది కదా, అందరూ వెళ్తారు కదా ట్రిప్లన్నీ వేసుకోవడానికి. ఆ మారిషస్ అనే ప్రదేశం ఏంటంటే మారీచుడు వెళ్ళి పడిన ప్రదేశం కాబట్టి దాని పేరు మారిషస్ అయిందనమాట. సో ఆ తర్వాత సుబాహుని ఏం చేస్తారు? రాముల వారు సంహరించేస్తారనమాట. సో ఆ విధంగా ఏం చేస్తారు? విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణమైన తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తారు? రాముల వారిని, సీతారామచంద్రుల ఇద్దరిని, లక్ష్మణుడు అదేవిధంగా రాముల వారిని ఇద్దరిని కూడాను జనకపురి తీసుకుని వెళ్తారనమాట. తీసుకుని వెళ్తూ మార్గ మధ్యంలో ఆయన అహల్యకి శాప విముక్తి కలిగిస్తారనమాట. రాముల వారు ఆయన యొక్క పాదస్పర్శ కలిగి అహల్య, రాయిగా అయిపోయినటువంటి అహల్య ఏమైపోతుంది? మళ్ళీ స్త్రీగా మారుతుంది అనమాట. సో అలా ముందుకు వెళ్ళిన తర్వాత వర్ణన వస్తుంది. సీతా స్వయంవరంలోనూ ఆయన శివధనుస్సుని గున్న ఏనుగులాగా అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. ఆయన యొక్క చేసినటువంటి లీల అన్నమాట. సో శివధనుస్సుని ఎంతమంది తీసుకుని వచ్చారు? 300 మంది చాలా కష్టపడి తీసుకుని వచ్చారంట శివధనుస్సుని. అటువంటి శివధనుస్సు ఏమైంది? రాముల వారు ఎంతో చాలా తేలికగా అవలేలగా దాన్ని ఎక్కుపెట్టి వెంటనే విరిచేశారనమాట. ఎలా అంటే కనుక ఒక గున్న ఏనుగు ఉందనుకోండి, ఆ గున్న ఏనుగు చాలా బలంగా ఉంటుంది. అది ఎలా తీస్తుంది? ఒక చెరుకు గన్ని ఎలా విరక్కొడుతుంది? అది చాలా తేలిగ్గా విరక్కొట్టేస్తుంది. మనమైనా సరే కొంచెం కష్టపడి విరక్కొడతాం. ఏనుగుకి ఎంత ఉంటుంది? గున్న ఏనుగుకి ఆ చెరుకు కూడా విరక్కొట్టడం పెద్ద లెక్కే కాదు దానికి. ఆ విధంగా ఏం చేస్తుంది? ఆ యొక్క చెరుకు గట్టును విరగొట్టినట్టు రాముల వారు ఆ యొక్క సీతా స్వయంవరంలో శివధనుస్సుని ఆయన విరవడం జరుగుతుంది. అప్పుడు సీతాదేవి ఆయనకి అన్ని రకాలుగా కూడాను వయసులో గాని, అందంలో గాని, తెలివితేటల్లో గాని అన్ని రకాలుగా కూడా ఆవిడ సరిజోడు అన్నమాట ఆయనకి. సో ఆవిడ సీతాదేవి ఆయన వరిస్తుంది. వరించిన తర్వాత సీతాదేవి రాముల వారి యొక్క వివాహంతో పాటే మళ్ళీ రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అందరికీ కూడా మళ్ళీ వివాహాలు, సీతాదేవి యొక్క చెల్లెళ్ళతో పాటు వివాహం జరిగిపోతుంది. మొత్తం 4 అన్నదమ్ములకి కూడా ఒకేసారి వివాహం జరిగిపోతుంది. జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ అయోధ్యకి వస్తూ ఉంటారన్నమాట జనకపురి నుంచి. సో చాలా వర్ణన వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది యొక్క అయోధ్యపురి నుంచి జనకపురికి వెళ్ళేటువంటి ఆ యొక్క ఉంటుంది కదా, పెళ్లి వారందరూ కూడా వెళ్తారు కదా. ఎలా ఉంటుంది అని అంటే కనుక ఒక పార్టీ బయలుదేరిపోయి వెళ్ళిపోయిందంట జనకపురి. అయోధ్య నుంచి జనకపురి అంటే కనుక జనకపురి నేపాల్లో ఉంది, అయోధ్య అంటే కనుక మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. సో ఎంత పొడుగ్గా ఉందంటే కనుక ఆ యొక్క ఊరేగింపు కొంతమంది జనకపురిలో అయోధ్య నుంచి బయలుదేరి వాళ్ళు జనకపురికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అయోధ్యలో మొదలవుతున్నారంట. అయోధ్యలో కొంతమంది మొదలవుతున్నారు. అంత పొడుగు ఉందన్నమాట ఆ ఊరేగింపు. సో అంతమంది వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వివాహం చాలా అద్భుతంగా జరిగింది మొత్తం 4గురిది కూడాను. జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే కనుక అక్కడ మళ్ళీ పరశురాముడు ఆయన శక్త్యావేశ అవతారం అన్నమాట. సో ఆయన ఏం చేశారు? మొత్తము క్షత్రియులందరినీ కూడా ఆయన 21 సార్లు నాశనం చేసేసారు ఆయన. సో ఆయన ఏం చేస్తారు? రాముల వారిని, సో మీరు ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు? శివుడి యొక్క ధనుసును మీరు విరక్కొడతారా? విల్లు ఎక్కుపెట్టమని చెప్పారు మీకు, అంతేగాని విరక్కొట్టమని ఎవరు చెప్పారు మీకు? నాతో యుద్ధం చేయమని చెప్పి పరశురాముడు ప్రేరేపించినప్పుడు పరశురాముడి యొక్క గర్భభంగం రాముల వారు చేస్తారనమాట. సో రాముల వారు ఆ గర్భభంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా వచ్చేస్తారు, అయోధ్యపురికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకెంత ఉంది అని చెప్పేసి ఇంకా అయిపోయింది, రాముల వారికి వివాహం కూడా అయిపోయిందని చెప్పి దశరథుడు ఏం చేస్తారు? సో రాముల వారిని పట్టాభిషేకం చేయాలి అని చెప్పేసి ప్రజల ముందు ప్రతిపాదన పెడతారనమాట. ప్రతిపాదన పెట్టిన వెంటనే ప్రజలందరూ కూడా వెంటనే మాకు రాముని రాజు కింద చేయండి అని చెప్పేసి అందరూ అడిగిన తర్వాత వశిష్ఠుల వారిని అందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? రాముడు రేపు రాజ్యాభిషేకం జరుగుతుంది అని చెప్పి డిక్లేర్ చేసేస్తారు. సో రాజ్యాభిషేకం జరగడానికి ముందు ఆయనకి వ్రతాలు అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట రాముల వారు. ఆ వ్రతాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అప్పుడు యొక్క మందర యొక్క మాట విని కైకేయి ఏం చేస్తుంది?
సో దశరథుడికి తనకి యుద్ధంలో ఇంతకు ముందు చేసినప్పుడు దశరథుడి యొక్క ప్రాణాలని రక్షిస్తుందన్నమాట కైకేయి. అప్పుడు వరాలు ఇమ్మని అడిగితే కనుక ఆ వరాలు నేను తర్వాత కోరుకుంటానని చెప్తుంది. సో ఆవిడ యొక్క 2 వరాలని కూడా ఇప్పుడు కోరుకుంటుంది అనమాట. ఏమిటా 2 వరాలు అంటే కనుక మొట్టమొదటి వరము రాముణ్ణి వెంటనే 14 సంవత్సరాలు వనవాసానికి పంపించడము. రెండవది రాముడి యొక్క ప్లేస్ లో భరతుణ్ణి రాజు కింద చేయడం అన్నమాట. సో అప్పుడు దశరథుడికి ఇష్టం లేకపోయినా సరే రాముల వారిని పిలిపించి తండ్రి ఆజ్ఞని చెప్తారనమాట. అప్పుడు రాముల వారు ఇక్కడ వర్ణన జరిగింది కదా మనకి, ఎలా అయితే కనుక యోగి ఉన్నాడు, మోక్షం వచ్చినటువంటి యోగి ఏం చేస్తాడు, తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఎలా వదిలిపెట్టేస్తాడు, నాకు అవసరం లేదు ఇది అని చెప్పి ఎలా అయితే వదిలిపెట్టేస్తారో రాముల వారు ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయనకున్నటువంటి 6 ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఏమిటి, వైరాగ్యము. వైరాగ్యం అనేటువంటి ఒక ఐశ్వర్యం కాబట్టి రాముల వారు ఆ యొక్క వైరాగ్యము అనేటువంటి ఆ యొక్క అప్యులెన్స్, ఆ యొక్క ఐశ్వర్యాన్ని అక్కడ ఆయన ప్రదర్శించారనమాట. సో ఐశ్వర్యం ప్రదర్శించినప్పుడు ఏమైంది, ఆయన రాజ్యాన్ని అంతటిని కూడా ఓకే నో ప్రాబ్లం, దీనికి తండ్రి గారు చెప్పవలసిన అవసరం ఏముంది, తల్లి గారు మీరు కైకేయి మీరు చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను కదా ఎందుకు అని చెప్పేసి రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతారు. సో అప్పుడు రాముల వారిని వదిలి ఉండలేక సీతాదేవి అదేవిధంగా లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆయనతో పాటు రావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు మొత్తం దాటుకుని నదులు, గంగా నదిని దాటుకుంటూ అరణ్యాల్లోకి వెళ్తారు, చిత్రకూటు వెళ్తారు, చిత్రకూటులో కొన్ని రోజులు ఉంటారు. సో అలాగా కానీ ఏంటంటే కనుక అయోధ్య వాసులు అందరూ కూడా మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు, చిత్రకూటులో ఉన్నారని తెలిసి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు. సో వచ్చేసిన తర్వాత రాముల వారు ఇంకా మనం దండకారణ్యాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత చిత్రకూట్లోనే మొత్తం చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటారు రాముల వారు. ఒక 12 సంవత్సరాల దాకా, 14 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు చిత్రకూటంలోనే ఆయన ఉంటారనమాట. సో అక్కడే నివాసం ఏర్పరచుకుని ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా దండకార్యం వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నాసిక్ వైపు వెళ్తూ ఉంటారు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే గనక అక్కడ శూర్పణఖ తారసపడుతుంది అనమాట. సో శూర్పణఖ తారసపడినప్పుడు శూర్పణఖ చూస్తుంది అనమాట, రాముడు అదే విధంగా లక్ష్మణుడు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. సో రాముల వారు అయితే గనక వర్ణన వస్తుంది మనకి, రాముల వారు ఏ రంగులో ఉంటారు అని అంటే కనుక ఆయన ఆకుపచ్చ రంగులో ఉంటారంట. కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నా సరే ఎంతో చాలా చాలా అందంగా ఉంటారన్నమాట. అదేవిధంగా లక్ష్మణుడు అయినా చాలా బంగారపు రంగులో ఉంటారు. సో శూర్పణఖ ఏంటంటే కనుక సో ఆవిడ కామ మోహిత అయిపోయి ఏం చేస్తుంది, మీరిద్దరు ఎవరో ఒకరు నన్ను వివాహం చేసుకోండి అంటే కనుక సో రాముల వారు అంటారు, లేదు నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది, నా భార్య కూడా నాతోనే ఉంది, సో కాబట్టి లక్ష్మణ్ని కావాలంటే అడుగు అని చెప్తారు. లక్ష్మణుడు అయితే కనుక ఏమంటారు, ఆవిడ తిరస్కరిస్తారు. నేను ఇప్పుడు మా అన్నగారికి సేవలో ఉన్నాను కాబట్టి నేను భార్యతో ఉండలేను నేను, కాబట్టి మళ్ళీ మా అన్నగారినే అడుగు అంటారు. ఆవిడ కోపం వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా నన్ను అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నారు అని చెప్పేసి, ఇలా కాదు అని చెప్పేసి ఏం చేస్తుంది, సీతాదేవి మీద దాడి చేస్తుంది అనమాట శూర్పణఖ. సీతాదేవి మీద దాడి చేస్తే వెంటనే లక్ష్మణుడు రాముల వారు ఆవిడని రక్షిస్తారు. రక్షించడమే కాకుండా లక్ష్మణుడు ఏం చేస్తారు, ఆవిడికి ముక్కులు, చెవి ముక్కులు 2 కోసేస్తారు అనమాట. కోసేసిన తర్వాత అక్కడి నుంచి వెంటనే మొట్టమొదట ఏం చేస్తుంది, అక్కడే లోకల్ గా ఖరదూషణ అని చెప్పేసి ఈ యొక్క శూర్పణఖకి డైరెక్ట్ గా అన్నదమ్ములు కాదు, వాళ్ళు పిన్న తల్లి ద్వారా వచ్చినటువంటి అన్నదమ్ములు అనమాట ఖరదూషణ మొత్తం. సో అక్కడ ఖరదూషణులు మొత్తం ఆ యొక్క ఆర్మీని అంతా కూడా తీసుకుని రాముల వారి మీద దండెత్తడానికి వస్తారనమాట. సో అప్పుడు రాముల వారు ఏం చేస్తారు అంటే కనుక, లక్ష్మణ నేను వీళ్ళందరినీ కూడా చూసుకుంటాను, నేను నువ్వు సీతకి రక్షణగా ఉండు అని చెప్పి సీతాదేవికి రక్షణగా లక్ష్మణుడిని ఉంచి రాముల వారు ఒక్క ఆయనే వెళ్తారనమాట. ఒక్క ఆయనే వెళ్తారు. సో మొత్తము కొన్ని వేల మంది రాక్షసులు ఉంటారనమాట, 60,000 మంది ఎంతమంది రాక్షసులు ఉంటారు ఖరదూషణులతో పాటు వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా రాముల వారు ఒక్క ఆయనే 45 నిమిషాల్లో మొత్తం అన్ని వేల మందిని ఆయన సంహరించేశారు, ఒకే ఒక ఆయన. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక, ఆయన ఎప్పుడు ఆయన యొక్క అక్షయ తూణీరంలోంచి బాణం తీస్తున్నారు, ఎప్పుడు విల్లు మీద పెడుతున్నారు, ఎప్పుడు వదులుతున్నారు అనేటువంటిది అక్కడికి వచ్చినటువంటి దేవతలకు కానీ మునులకు కానీ కనబడట్లేదంట. మామూలుగా అయితే కనుక మనం అయితే కనుక బాణం తీస్తాము, విల్లు మీద పెడతాము, రిలీజ్ చేస్తాము, మళ్ళీ ఇంకోటి తీస్తాము, బాణం మీద పెడతాం, రిలీజ్ చేస్తాం. కానీ రాముల వారు అది ఎప్పుడు విల్లు, ఆయన యొక్క విల్లు ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎప్పుడు విల్లు మీద పెడుతున్నారు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని కనబడట్లేదంట.
సో ఏమవుతుందంటే కనుక మనం దీపం చూపిస్తున్నాం అనుకోండి, ఒక్కోసారి ఏమవుతుంది, చాలా ఫాస్ట్ గా ఇలా తిప్పాం అనుకోండి, ఏమవుతుంది, చాలా ఫాస్ట్ గా దీపం చూపిస్తున్నాం, ఆరట్లేదు అనుకోండి. అది ఎలా కనిపిస్తుంది, మనం కాకరపోతులు చూపిస్తాం ఎప్పుడు దీపావళి అప్పుడు కాకరపోతులు జరుగుతున్నప్పుడు మనం చాలా ఫాస్ట్ గా తిప్పాం అనుకోండి, ఏమవుతుంది, మనకి కాకరపోతు కనబడదు, ఒక సర్కిల్ కనబడుతుంది. సర్కిల్ కనబడుతుంది కదా. సో ఇలాగ సున్నాలాగా మనకి కనబడుతుంది కాకరపోతులు తిప్పినప్పుడు చాలా ఫాస్ట్ గా దీపావళికి. సో అలాగా రాములు వారు ఇలా బాణాలు వేస్తుంటే ఆ సర్కిల్ మాత్రం కనబడుతుందంట. సో అంత ఫాస్ట్ గా ఆయన బాణాలు వేసి మొత్తం 45 minutes లో, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, అంతమంది రాక్షసులు, కొన్ని 60,000 మంది 40,000 మంది రాక్షసులు, ఖరా దూషణ అందరూ మొత్తం స్మాష్ అయిపోయారు. అందరూ కూడా ఎవరు మిగలలేదు. ఓన్లీ శూర్పణగా ఒక వ్యక్తి, ఇద్దరు మాత్రం మిగులుతారనమాట. వాళ్ళిద్దరు పారిపోతారు అక్కడి నుంచి. శూర్పణగా వీళ్ళిద్దరే మిగులుతారనమాట. ఆ విధంగా అంత ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే కనుక నాసిక్ దగ్గర జరిగింది అనమాట, ఈ యొక్క ఇన్సిడెంట్ అన్నమాట. సో అక్కడ దాకా మనం చెప్పుకున్నాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో 8 వరకు పూర్తి చేసుకున్నాం కదా మనం. 9 రక్షస్వాస్ఫుర్యకృత రూపామా శుద్ధ బుద్ధే స్తస్యాకరత్రిశిరదూషణ ముఖ్య బంధూన్ జంగే 14 సమపారణీయా కోదండపాణిరటమాన ఉవాస కృత్యం. విజయలక్ష్మి మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభు. దుర్జేయమగు ధనుర్బాణములను ధరించిన వాడై వనమునందు తిరుగుచూ కష్టమై జీవితమును అవలంబించిన శ్రీరాముడు కామవాంచచే దూషితయైన రావణుని సోదరికి ముక్కు చెవులు కోసి కురూపిగా చేసెను. అతడు కరదూషణ త్రిశర ప్రముఖులన్నిటి ఆ రాక్షస యొక్క 14,000 రాక్షస బంధువులను కూడా వధించెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో మొత్తం ఇక్కడ చెప్పారు కదా, మనకి 14,000 మంది రాక్షసుల్ని ఆయన 45 నిమిషాల్లో ఆయన సంహరించేశారు. ఒక ముహూర్త టైం అన్నమాట. సో మనం లెక్కేస్తే కనుక 45 × 60, దాన్ని 14,000తో డివైడ్ చేస్తే ఒక సెకండ్కి ఆయన 5.2 రాక్షసుల్ని చంపేసేవారు అనమాట, ఒక సెకండ్కి. సో ఆయన ఎప్పుడు బాణం తీస్తున్నారు, ఎప్పుడు విల్లు మీద ఎక్కి పెడుతున్నారు అనేటువంటిది అన్ఇమాజినబుల్ అన్నమాట. సో దట్ ఈస్ లార్డ్ రామచంద్ర, అంతా పవర్ఫుల్ అన్నమాట ఆయన. సీతా కదా శ్రవణ దీపిత హృచ్చయేన సృష్ట్యం విలోక్య నృపతే దశకందరేణ జంగద్భుతాయణవ పుషాశ్రమతోపకృష్టో మారీచమాసు విసిఖేన యథా కముగ్రా. లక్ష్మీ నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. పరీక్షిత్ మహారాజా 10 తలలు రావణుడు సీతాదేవి యొక్క ఆకర్షణీయమైన సుందరమగు రూపమును గూర్చి వినినంతటా కామపీడితుడ ఆమెను అపహరింపబడలెను. ఆశ్రమము నుండి రామచంద్రుని దూరముగా పంపుటకు అతడు మరీచుని బంగారు జింక రూపములో పంపెను. శ్రీరాముడు అద్భుతమగు జింకను గాంచినంతటా ఆశ్రమమును విడిచి దానిని వెంబడించుచు చివరకు శివుడు దక్షుని చంపిన చందమున దానిని పదునైన బాణముతో వధించెను. హరే కృష్ణ. రక్షోధమేన వృకవద్విపేన సమక్షం వైదేహ రాజా దుహితర్యపయాపితాయాం భ్రాత్రావనిపత్ప్రియాయ విముక్త స్త్రీ సంగినాం గతిమితి ప్రదయంశ్చచారా. హేమమాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. వాసవి మాతాజీ మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ అవజానంతి మామూడాం దగ్గర నుంచి మీరు చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరామచంద్రుడు అరణ్యమున ప్రవేశించినప్పుడు లక్ష్మణుడు కూడా ఆశ్రమమున లేకపోవటను గాంచి రాక్షసాదముడగు రావణుడు గొర్రెల కాపరి లేనప్పుడు రక్షణము లేనట్టి గొర్రెను పులి హరించిన రీతి విదేహరాజు పుత్రికయగు సీతను అపహరించెను. అంతటా శ్రీరాముడు పత్ని వియోగముచే మిగుల దుఃఖితుడైనట్లుగా సోదరుడగు లక్ష్మణునితో కూడి వనమున సంచరించెను.
ఆ విధముగా అతడు శ్రీసంగుడైన పురుషుని పరిస్థితిని స్వీయోపమానము ద్వారా చూపెను. భాష్యము. శ్రీసంగుడగు వ్యక్తి యొక్క పరిస్థితిని శ్రీరాముడు తానే స్వయంగా చూసినని ఈ శ్లోకం నందలి స్త్రీ సంగినాం గతిమితి అను పద సమూహము సూచించుచున్నది. గృహే నారీం వివర్జయేత్ అని నీతి సూత్రము తెలుపుచున్నది. అనగా యాత్రకు వెళ్ళినప్పుడు భార్యను వెంట తీసుకుని పోరాదు. పూర్వకాలమున జనులు ఎటువంటి ప్రయాణ సాధనములు లేకుండా చరించెడివారు. ఏది ఏమైనాను ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు భార్యను వెంట పెట్టుకుని పోరాదు. ముఖ్యముగా తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసము చేయవలసి ఉన్నట్టి శ్రీరామచంద్రుని పరిస్థితిలో ఉన్నవానికి అది సరికాదు. వనమున గాని గృహమునందు గాని స్త్రీ సంగుడైన వ్యక్తికి అట్టి ఆసక్తి సదా కష్టదాయకమే అగును. ఈ విషయము శ్రీరాముడు స్వీయోపమానము ద్వారా చూపారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది భౌతిక కోణంలో స్త్రీ సంగి అయిన వాణి పరిస్థితి. కానీ శ్రీరామచంద్రుడు స్థితి పూర్తిగా ఆధ్యాత్మికమైనది. అతడు ఎన్నడూను భౌతిక జగత్తునకు చెందిన వాడు కాడు. నారాయణ పరోవ్యక్తాత్. నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడు. అతడు భౌతిక జగత్తుకి సృష్టికర్త కనుక దాని ఎందలి పరిస్థితులచే ప్రభావితుడు కాడు. శ్రీరామచంద్రునికి సీతావియోగము ఆధ్యాత్మిక దృష్టిలో విప్రలంబ అని తెలియబడును. అది శృంగార రసమునకు సంబంధించిన హ్లదినీ శక్తి కార్యము. ఆధ్యాత్మిక జగత్తునందు భగవానుడు సాత్వికము, సంచారి, విలాపము, మూర్ఛ, ఉన్మాదము వంటి లక్షణములను ప్రదర్శించుచు ప్రేమ వ్యవహారములను చేయును. అందువలన శ్రీరాముడు సీతావియోగమును పొందినప్పుడు ఈ ఆధ్యాత్మిక లక్షణములు ప్రకటమైనవి. భగవంతుడు నిరాకారుడు గాని నపుంసకుడు గాని కాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అనగా అతడు సమస్త దివ్యానంద లక్షణములను కలిగి ఉన్నాడు. ప్రియురాలి విరహ భావన కూడా ఆధ్యాత్మిక నందములోని అంశమే. శీల స్వరూప దామోదర గోస్వామి వివరించినట్లు రాధాకృష్ణ ప్రణయ వికృతుర్ హ్లదినీ శక్తి. రాధాకృష్ణుల ప్రణయ కలాపములు దేవదేవుని హ్లదినీ శక్తిచే ప్రదర్శితమైనది. భగవంతుడు సమస్తానందమునకు మూలము, ఆనంద నిధి అయి ఉన్నాడు. అందువలన శ్రీరాముడు సత్యమును ఆధ్యాత్మిక మొగును భౌతిక మొగును రెండు విధములుగా ప్రదర్శించెను. భౌతికముగా స్త్రీ సంగులైన వారు దుఃఖితులగుదురు. కానీ భగవంతునికి అతని హ్లదినీ శక్తిని విరహ భావనము కలిగినప్పుడు భగవంతుని ఆధ్యాత్మికానందము ఇనుమడించును. ఈ విషయము భగవద్గీత 9.11 యందు ఇట్లు వివరింపబడినది. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం జావమజానంతో మమ భూత మహేశ్వరం. భగవంతుని ఆధ్యాత్మిక శక్తి నెరుగని వాడు అతని సామాన్య మానవుడనియే తలుచును. కానీ దేవదేవుని మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఎటువంటి భౌతిక పరిస్థితుల చేతను ప్రభావితము కావు. ఈ విషయము స్కంద పురాణమున మరింతగా వివరించబడినది. మధ్వాచార్యులు దానిని ఇట్లు ఉదాహరించిరి. నిత్య పూర్ణ సుఖ జ్ఞాన స్వరూపోసౌ యతో విభు అతోస్య రామ ఇత్యాఖ్యాతస్య దుఃఖ కుతో న్వపి తథాపి లోక శిక్షార్థం అధుకో దుఃఖవర్తివత్ అనర్హితం లోక దృష్ట్వా సీతామాసీత్ స్మరన్నివ జ్ఞాపనార్థం పునర్నిత్య సంబంధ స్వాత్మనః శ్రియాం అయోధ్యయా వినిర్గచ్చన్ సర్వలోకస్య చేశ్వరః ప్రత్యక్షం తు శ్రీయసార్థం జగమానాదిరవ్యయః నక్షత్రమాసగణితం త్రయోదశ సహస్రకం బ్రహ్మలోక సమం చక్రే సమస్తం క్షితి మండలం రామో రామ ఇతి సర్వేషాం అభవత్తదా సర్వో రమమయో లోకో యదా రామస్త్వపాలయత్. సీతను తీసుకొని పోవుట వాస్తవమునకు రావణునికి అసాధ్యం. రావణుడు తీసుకొని పోయినది మాయ సీతనే. సీతాదేవి అగ్ని పరీక్షకు గురి అయినప్పుడు ఆ మాయా సీత భస్మమై నిజమైన సీత అగ్ని నుండి బయటకు వచ్చెను. ఈ ఉపమానం నుండి గ్రహించవలసిన మరొక సందేశం ఏమనగా, ఈ భౌతిక జగత్తులో స్త్రీ ఎంతటి శక్తివంతురాలైనను రక్షణము తప్పక అవసరమగును. రక్షణము లేనిదైనంతటా
ఆమె వెంటనే రావణుని వంటి రాక్షసులచే స్వలాభమునకు ఉపయోగించుకొనబడును. వైదేహరాజ దుహితరి అను పదము సూచించినదేమనగా, శ్రీరామునితో వివాహమునకు పూర్వము సీత తన తండ్రి విదేహరాజు రక్షణలో ఉండేది. వివాహానంతరము ఆమెకు భర్త రక్షణము కలిగాను. సారాంశమేమనగా, స్త్రీకి సర్వదా రక్షణ అవసరము. వైదిక నిబంధనను అనుసరించి స్త్రీ స్వతంత్రురాలగుటకు అవకాశమే లేదు. స్వతంత్రముగా ఆమె తన్ను రక్షించుకొన చాలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక శూర్పణఖ ఎప్పుడైతే కనుక ఈ విధంగా ముక్కు చెవులు కోయబడిందో ఏం చేసింది? మొట్టమొదటిగా ఖరాదూషణల్ని మొత్తం 14,000 మంది రాక్షసుల్ని తీసుకుని వచ్చింది. రాములు వారు వాళ్ళందరినీ కూడా ఏం చేశారు? మొత్తం 45 నిమిషాలు వాళ్ళందరినీ కూడా యమపురికి పంపించేశారు. వాళ్ళందరినీ కూడా 45 నిమిషాలు పంపించిన తర్వాత అక్కడితో ఆగలేదన్నమాట. వెంటనే ఎక్కడికి వెళ్ళింది? శూర్పణఖ తన అన్నగారు అయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళింది. రావణుడి దగ్గరికి వెళ్తే మొట్టమొదట ఇలాగ నన్ను ముక్కు చెవులు కోసారు అని అంటే కనుక ఓకే, ఎవరు కోసారు ఏంటి అని చెప్పి అవన్నీ కూడా కనుక్కున్న తర్వాత సో ఆయన ఏం చేశారు? ఓకే, మా వాళ్ళని ఎవరో ఒకరిని పంపిస్తానులే, నీకు కోసిన వాళ్ళకి ఏదో ఒకటి చేస్తారులే అని చెప్పి చెప్తారనమాట. కానీ ఏంటంటే కనుక శూర్పణఖకి ఉద్దేశం ఏమిటి? అక్కడ రావణాసురుడే రావాలి, డైరెక్ట్ గా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే కనుక సీతని అపహరించుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుందంటే కనుక రావణుడికి ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే కనుక స్త్రీ లోపం అన్నమాట. సో ఆ విషయము ఎవరికి తెలుసు? శూర్పణఖకి తెలుసు. సో కాబట్టి ఏం చేస్తుంది? సీత యొక్క అందాన్ని గురించి ఆవిడ వర్ణించడం మొదలు పెడుతుంది అనమాట రావణుడి దగ్గరికి. సో వర్ణించడం మొదలు పెడుతుంది. సీతాదేవి నిజంగానే ఆవిడ లక్ష్మీదేవి కాబట్టి ఎంతో ఎంతో అందంగా ఉంటుంది ఆవిడ నిజంగానే. సో ఆవిడ చూసిన దాన్ని అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలా చెప్పినా సరే సీత యొక్క అందం ఎంతో ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడ చెప్తుంది చివరిలోను, అంతటి అందమైనటువంటి స్త్రీ ఆ యొక్క వనవాస దగ్గర ఉండడం ఏమిటి? నీ యొక్క అంతఃపురంలో ఉండాలి. సో నీ దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి రాణులందరూ కూడా ఒక ఎత్తు, సీత ఒక ఎత్తు అని చెప్పి ఆవిడ వివరించి చెప్తుంది అనమాట శూర్పణఖ. ఎప్పుడైతే కనుక ఈ విధంగా చెప్పిందో వెంటనే రావణాసురుడికి కామోద్దీపన అయిపోతుంది అనమాట. ఇంతకు ముందు ఏమిటి? శూర్పణఖ ముక్కు చెవులు కోసిన వాళ్ళకి శిక్ష విధించాలంటే ఎవరో ఒకరిని పంపించవచ్చు. కానీ ఇప్పుడు రావణాసురుడి యొక్క ఎజెండా మారిపోయింది. ఎప్పుడైతే సీత గురించి ఆవిడ చెప్పిందో వెంటనే సీత నాకు కావాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఎలా సీత కావాలి అంటే కనుక ఓకే, నేనే ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి రావణాసురుడు స్వయంగా బయలుదేరి వెళ్తాడనమాట. బయలుదేరి మొట్టమొదట మారీచుడి దగ్గరికి వెళ్తాడనమాట. సో మారీచుడు ఏంటంటే కనుక మారీచుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి? రకరకాలైనటువంటి రూపాలు తీసుకోగలడు మారీచుడు అనమాట, మాయ ద్వారా అనమాట. సో మారీచుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక బంగారపు జింక రూపంలో నువ్వు తయారయ్యి సీత చుట్టూ తిరుగుతూ ఉండు, ఏదో విధంగా ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా ఆ యొక్క సీత దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు, అప్పుడు నేను సీతను అపహరించుకుని వచ్చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. కానీ మారీచుడికి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక అంతా విన్నాడు, ఎవరి దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళాలి అని అడిగితే కనుక రామ అని చెప్పి చెప్తారనమాట. వెంటనే మారీచుడికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందే రాములు వారి యొక్క బాణం యొక్క దెబ్బ తిన్నాడు కదా ఆయన. సో అందుకని చెప్పేసి చాలా భయం. ఎక్కడి నుంచి? హిమాలయాస్ దగ్గర నుంచి మారిషస్ కి వెళ్ళి పడ్డాడు ఒక్క బాణంతో. సో ఎప్పుడైతే రాములు వారి పేరు చెప్పాడో వెంటనే దడ వచ్చేస్తుంది. నేను చేయని పని నా వల్ల కాదు, రాములు వారితో నేను పెట్టుకోను, ఇప్పుడు కూడా ఆయన పేరు తలుచుకుంటే చాలు నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నా కంట్రోల్ కాదు, నేను చేయను అని అంటాడు అనమాట. చేయనంటే రావణాసురుడు, ఒకవేళ నువ్వు చేయకపోతే కనుక నేను నిన్ను చంపేస్తాను, ఈ పని నాకు ఎలాగైనా చేసి పెట్టాలి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మారీచుడు ఆలోచిస్తాడనమాట, నేను ఏ విధంగా అయినా సరే చనిపోతాను, ముందు నుయ్యి వెనకాల గొయ్యి, సో ఎలా అయినా సరే నేను చనిపోవడం కన్ఫర్మ్. రాములు వారి దగ్గరికి నేను ఆ రూపం తీసుకుని వెళ్ళిపోతే కనుక అక్కడ చనిపోతాను. రాములు వారు నన్ను ఈసారి వదిలిపెట్టరు, నన్ను అప్పుడేదో నన్ను వదిలిపెట్టేసి బాణం వేసి దూరంగా పడేశారు, ఈసారి వెళ్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఇక్కడ నేను వెళ్ళను అని చెప్పినా సరే రావణాసురుడి చేతిలో కూడా నేను చనిపోతాను, నేను రావణాసురుడి దగ్గర నుంచి తప్పించుకోలేను. కాబట్టి ఈ రాక్షసుడు వీడి దగ్గర చనిపోవడం ఎందుకు, అదేదో రాములు వారి చేతిలో చనిపోతేనే మంచిది, ఇంకోసారి ఆయన యొక్క దర్శనం కూడా జరుగుతుందని చెప్పి ఏం చేస్తాడు, నేను చేస్తాను అని ఒప్పుకుంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు అంటే కనుక మారీచుడు ఒక బంగారపు జింక రూపాన్ని తీసుకుని ఆ యొక్క సీతాదేవి యొక్క ఆశ్రమం చుట్టూ దగ్గరలోనే తిరుగుతూ ఉంటాడు, సీతాదేవి యొక్క దృష్టిలో పడేలాగా.
తిరుగుతూ ఉంటాడు. సీతాదేవి చూస్తుందన్నమాట. చూస్తే కనుక ఆ జింక చాలా అందంగా ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఏది అడగదు పాపం ఆవిడ రాముల వారిని. ఏమీ అడగదు. ఎప్పుడు కూడా ఏది అడగలేదు. సో 12, 13 సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే ఆవిడ వనవాసం వచ్చి. ఎప్పుడు కూడా రాముల వారిని ఎంత కష్టాలైనా అనుభవిస్తుంది కానీ నాకు అది కావాలండి, ఇది కావాలండి, అవి ఇవ్వండి అని పాపం ఏది అడగదు ఆవిడ. సో ఆ రోజు ఎందుకో నాకు ఆ జింక కావాలి తెచ్చిపెట్టండి, నా యొక్క ఆశ్రమంలో రోజు ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చెప్తుందన్నమాట. సో చూస్తారు రాముల వారి చూస్తే కనుక ఏదో తేడాగా ఉంది, ఎందుకు సీత అని అంటారు. లేదు లేదు కొంచెం తెచ్చిపెట్టండి అంటుంది అనమాట. సో అప్పుడు లక్ష్మణ స్వామిని ఆవిడకి రక్షణగా ఉంచి ఆయన ఆ జింక వెనకాలే వెళ్తారనమాట. వెళ్తే కనుక ఏంటంటే కనుక మిగతా జంతువులకి అందరికీ కూడా తెలిసిపోతుంది అనమాట వాటికి, ఇది నిజంగానే జింక లేకపోతే రాక్షసుడు అని చెప్పి జంతువులకు తెలిసిపోతుంది. సో ఎక్కడైతే గనక ఆ మారీచుడు జింక రూపంలో వెళ్తున్నారో అక్కడ మిగతా జంతువులందరూ కూడా దాని నుంచి పారిపోతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అది గమనించారనమాట, రాములు వారు గమనించారు. గమనించి ఇదేదో నిజంగా రాక్షసులాగానే ఉన్నాడు వీడు, అయినా సరే ప్రయత్నిస్తాను నేను, ఒకవేళ నిజంగా అయితే కనుక జింకను తీసుకొస్తాను, రాక్షసుని అయితే నేను సంహరించేస్తాను అని అనుకుంటారనమాట. సో అప్పుడు ఆ విధంగా ఆయన పరిగెత్తు ఉంటే చాలా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడనమాట మారీచుడు రాముల వారిని ఆశ్రమం నుంచి. సో చివరికి ఇంకా రాక్షసుడే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాముల వారు రామబాణానికి తిరుగులేదు, ఒక్క బాణంతో ఏం చేస్తారు, మారీచుడిని సంహరించేస్తారనమాట. కానీ మారీచుడికి అంతకుముందు చెప్పారనమాట ఎవరు, రావణాసురుడు చనిపోయేటప్పుడు నువ్వేమని అరవాలి, హా సీత హా లక్ష్మణ అని అరవాలి అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు మారీచుడు అదే విధంగా అరిసి చనిపోతాడు. సో అప్పుడు ఆ యొక్క విషయం ఎవరికి వినబడుతుంది అనమాట, సీతాదేవికి వినబడితే వెంటనే లక్ష్మణ స్వామి నేను వెళ్ళను అని అన్నా సరే బలవంతంగా ఆవిడ పంపిస్తుంది అనమాట. పంపించిన తర్వాత లక్ష్మణుడు కూడా రాముల వారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే కనుక అక్కడికి రావణాసురుడు ఒక సాధువు రూపంలో వచ్చి భిక్షాటన అనేటువంటి నెపంతో ఏం చేస్తారు, సీతాదేవిని ఆయన అపహరించుకుని వెళ్ళిపోతారనమాట. వెళ్తూ ఉంటే కనుక దారిలో ఆ జటాయువు చూస్తాడనమాట. జటాయువు అంటే కనుక మన గరుత్మంతుడిలాగా గొప్ప పక్షి అనమాట, చాలా బలవంతుడు అనమాట. కానీ ఏంటంటే కనుక అప్పటికి కొంచెం ఆయనకి బాగా వయసు అయిపోతుంది అనమాట. చాలా ప్రతిఘటిస్తాడు ఆయన రావణాసురుడిని సీతాదేవిని రక్షించడానికి. కానీ ఏం చేస్తాడు, సో ప్రతిఘటించినా సరే రావణాసురుడు ఒక స్థాయిలో తన యొక్క ఖడ్గంతో జటాయువు యొక్క 2 రెక్కల్ని కూడా ఆయన విరిచేస్తాడనమాట. విరిచేసిన తర్వాత జటాయువు కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత మళ్ళీ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ యొక్క ఆశ్రమానికి వస్తారు. వస్తే కనుక సీత కనబడదు. కనబడకపోతే కనుక అందరూ మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తారనమాట. ఏ విధంగా ఎక్కడైతే కనుక అలా వెతుక్కుంటూ వెళ్తుంటే కనుక కొంత దూరంకి జటాయువు కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట, ఈ యొక్క స్త్రీ సంగుడైనటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, పర్టికులర్ గా ఏంటంటే కనుక గృహంలో కాకుండా వేరే చోటకు వెళ్ళినప్పుడు స్త్రీని తీసుకుని వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి చెప్తున్నారు. ఏమవుతుందంటే కనుక ఇప్పటిలా అయితే కనుక మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఏమీ లేవు ట్రాన్స్పోర్టేషన్ కి. ఇది వరకు అయితే కనుక అందరూ అడవుల్లో అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. బాగా ధనవంతులు అయితే కనుక ఏం చేసేవాళ్ళు, గుర్రాల్లోనూ గుర్ర బండిల్లోనూ వెళ్ళేవారు అనమాట. అది కూడా చాలా రిస్క్ అనమాట వెళ్ళడం అనేటువంటిది స్త్రీలను. సో కాబట్టి ఎక్కడైనా ఏదైనా పని ఉన్నప్పుడు ఏం చేయాలి, స్త్రీలని యొక్క గ్రామంలోనే వాళ్ళ ఇంటిలోనే వదిలిపెట్టి వెళ్ళాలి, కానీ ఇలాగ అరణ్యాలకు తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన చూపించారనమాట. కానీ ఇవన్నీ ఏంటంటే కనుక ఆయన మనకి చూపించడానికి రాముల వారి కింద వచ్చారు కాబట్టి ఆయన మానవుడి కిందే ఆయన వ్యవహరించారు, అంతా కూడా శక్తిని ప్రదర్శించారు. కానీ మొత్తం లీల అంతా కూడా ఎలాగా ఆయన చేశారో, ఒక మానవుడు ఎలా అయితే ఉంటారో ఆ విధంగా ఆయన లీల చేశారనమాట. సో కాబట్టి కానీ ఏంటంటే కనుక ఆయన యొక్క లీల అనేటువంటిది పూర్తిగా ఆధ్యాత్మికమే, నారాయణ పరో వ్యక్తాత్. సో మన మీద భౌతిక పరిస్థితులన్నీ కూడా పనిచేస్తున్నట్టు ఆయన మీద ఏమీ ఉండవు. ఆయన లీల అంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, అంతరంగ శక్తి, ఆయన యొక్క అంతరంగ శక్తి యొక్క ఆధ్వర్యంలో మొత్తం లీల అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కనుక తెలియనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అందరూ కూడా ఏమంటారు, సో సీతాదేవి వెళ్ళిపోయినప్పుడు రాముడు ఏం చేశారు, ఆయన విలపించారు, రోధించారు, మూర్ఛపోయారు, తిండి తినడం మానేశారు, ఇవన్నీ కూడా చాలా చాలా చేశారనమాట. అవన్నీ కూడా ఏంటి చూసిన వాళ్ళు అంటారనమాట, అదేమిటి ఆయనేమో దేవాది దేవుడు అంటున్నారు, ఆయన ఈ విధంగా చేయడం ఏమిటి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట కొంతమంది. అది తెలియనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఆ విధమైనటువంటి విరహాన్ కూడా ఏమిటి అంటే కనుక అది విప్రలంబ అనేటువంటిది ఒక లీల అన్నమాట. అది
సో రాధాకృష్ణులు ఏ విధంగా వాళ్ళు సెపరేట్ అయి ఉన్నా సరే ఏమిటంటే కనుక వాళ్ళిద్దరూ కూడా ఒక విరహాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఆ విరహం అనేటువంటిది ప్రళయ కలాపంలో ఒక భాగం అన్నమాట. అది లాదిని శక్తి యొక్క ఆధ్వర్యంలో అదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ యొక్క విరహంలోనే ఎంతో చాలా ఆనందం అనేటువంటిది కూడా వస్తుందన్నమాట. సో విరహంలో కూడా ఉంటే కనుక ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ప్రేమ అదొక సాత్వికము, సంచారి, విలాపము, మూర్ఛ, ఉన్మాదము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ప్రేమ వ్యవహారాల్లోకి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు అర్థం కావన్నమాట. ఇవంతా కూడా చాలా హై లెవెల్ అది, కానీ ఏంటంటే ఈ విధంగా విరహంలో ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా భార్య ఉందనుకోండి, బాగా ఆవిడ చాలా భర్త అంటే చాలా ఇష్టం. భర్త ఎక్కడికో ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు, ఆయన ఒక 10 రోజులు 20 రోజులు రాలేదు. అప్పుడు ఏం చేస్తుంది ఆ భార్య? ఎంతసేపు కూడాను తన యొక్క భర్త కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదివరకు భర్త కోసం ఆలోచించిన దానికంటే కూడా ఇప్పుడు చాలా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంది. ఆయన ఇంకా రాలేదు ఎప్పుడు వస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే భర్త కూడా ఏంటి, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా, భార్యను ఎప్పుడు కలుసుకుందామా అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా సెపరేషన్ లో అన్నమాట, దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఇంకా చాలా గాఢంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే విధంగా సీతాదేవికి రాముల వారికి మధ్యలో జరిగినటువంటి ఒక లీల అన్నమాట. 1 సంవత్సరం పాటు ఆవిడ రావణాసుడి యొక్క చెరలో ఉంటుంది ఆవిడ. సో అప్పుడు ఈ యొక్క వియోగం అనేటువంటిది ఏమిటి, ఆధ్యాత్మిక దృష్టిలో ఇది విప్రలంభ అనేటువంటి స్థాయి అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. కానీ రాముల వారు కూడా ఏదో భార్యను పోగొట్టుకున్నాడు అంటే కనుక ఆయన కూడా మనలాగే ఏడుస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోకూడదు అనమాట. సో అదేంటంటే కనుక పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటిది అన్నమాట. సో ఆ తర్వాత యాక్చువల్ గా మనకి ఇక సీతాదేవి నిజంగానే రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు అంటే కనుక రావణాసురుడికి సీతాదేవిని తీసుకుని వెళ్ళేటువంటి శక్తి లేదు, సీతాదేవిని తీసుకుని వెళ్ళలేదు. సో ఏమవుతుందంటే కనుక రావణాసురుడు రాకముందే ఏం చేస్తుంది, సీతాదేవి అగ్నిదేవుడి యొక్క రక్షణలోకి ఆవిడ వెళ్ళిపోతుంది. అగ్నిదేవుడు ఆవిడ స్థానంలో ఒక మాయాసీతని ఉంచుతారనమాట. ఈ మాయాసీతని రావణాసురుడు తీసుకుని వెళ్ళారనమాట. కానీ ఏంటంటే కనుక ఈ యొక్క మాయాసీత కూడా ఎలా ఉంటుంది, సేమ్ అదే భావనలు, ఫీలింగ్స్ అన్ని కూడా ఇంతకు ముందు సీతాదేవి ఎలా ఉందో ఫీలింగ్స్ అవన్నీ కూడా మళ్ళీ ఆ యొక్క మాయాసీత కూడా అటువంటి ఫీలింగ్సే ఉంటాయి. సో ఎప్పుడైతే కనుక రావణాసురుడిని చంపారో అప్పుడు రాముల వారు సీతాదేవి వస్తే కనుక వెంటనే ఏం చేయమంటారు, ఆవిడని అగ్ని ప్రవేశం చేయమంటారు. అగ్ని ప్రవేశం చేయమంటే కనుక అప్పుడు మాయాసీతని మళ్ళీ అగ్నిదేవుడు తీసుకుని నిజమైనటువంటి సీతాదేవిని రాముల వారికి అప్పగించడం జరిగిందనమాట. సో ఇదే విషయాన్ని చైతన్య మహాప్రభు ఎప్పుడైతే కనుక ఆయన దక్షిణ భారత యాత్రకు వచ్చినప్పుడు ఆయన దక్షిణ భారత సాహిత్యంలో ఈ విషయాన్ని తెలుసుకుని మళ్ళీ ఆయన పూరి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా యొక్క విషయాన్ని చెప్తారనమాట. నిజమైన సీతాదేవి ఎప్పుడు కూడా రావణుడి యొక్క ఆయన యొక్క చెరలోకి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళింది మాయాసీత అని చెప్పిన తర్వాత అక్కడ వైష్ణవులందరూ కూడా చాలా చాలా సంతోషపడతారనమాట. సో కాబట్టి ఏంటంటే కనుక ఇక దీని యొక్క మెయిన్ రామాయణంలో ఏం చెప్తున్నారు, స్త్రీ అనేటువంటి ఆవిడ ఎంతటి శక్తిమంతురాలు అయినా సరే ఎప్పుడు కూడా ఆవిడ ఒక పురుషుడి యొక్క రక్షణలోనే ఉండాలి. చిన్నప్పుడు తన యొక్క తండ్రి రక్షణలో ఉండాలి, యుక్త వయసు వచ్చినప్పుడు వివాహమైన తర్వాత కూడా భర్త రక్షణలో ఉండాలి, ఆ తర్వాత భర్త వెళ్ళిపోయిన తర్వాత కుమారుడి యొక్క రక్షణలో ఉండాలి. సో చాలా మంది ఏమనుకుంటారు అని అంటే కనుక ఈ విధంగా ఉండడము బానిసత్వము, సో ఫెమినిజం వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారనమాట, తప్పు, ఇలా చేయకూడదు, స్త్రీ స్వతంత్రంగా ఉండాలి, ఎవరి ఆధీనంలో ఉండకూడదు అని చెప్తారనమాట. సో ఇది కూడా ఏంటి అని అంటే కనుక కొంతమంది క్రియేట్ చేసింది అనమాట. ఎవరైతే కనుక స్త్రీలని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ఎవరైతే కనుక అనుకున్నారో వాళ్ళు ఈ విధంగా తయారు చేశారనమాట. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చెప్పేసి వాళ్ళని పురుషుల యొక్క రక్షణలోంచి తన యొక్క భర్తలు లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే కుమారుల యొక్క రక్షణలోంచి బయటకు తీసుకుని వచ్చి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. సో వాళ్ళకి ధనము, ఉద్యోగము ఇవన్నీ కూడా లోభం చూపించి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చేసినటువంటి పద్ధతులు అన్నమాట. సో కాబట్టి ఎంత ధనము అవి సంపాదించుకున్నా, ఎంత శక్తిమంతురాలైనా, ఎంతటి తెలివితేటలు ఉన్నా సరే, సో స్త్రీ ఎప్పుడు కూడా ఒక పురుషుడి యొక్క రక్షణలో ఉంటేనే ఆవిడ చాలా సేఫ్ గా ఉంటుంది అన్నమాట.
సో అదే విషయాన్ని మనకి ఈ యొక్క సీతాదేవి యొక్క పాస్ట్ టైంలో కూడా రామాయణంలో కూడా మనకి అదే విషయం తెలుస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది అనేది మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఒక జాము సమయము 40,000 60,000 మందినో రాక్షసులను చంపారు అని. 14,000 మాతాజీ. 14,000. 45 minutes ఒక ముహూర్త టైం. అదే ఒక ముహూర్త టైం. ఇవన్నీ రామాయణంలో ఉందంటారా? ఉంది మాతాజీ, వాల్మీకి రామాయణంలోనే ఉంది. ముహూర్త 48 minutes వాల్మీకి రామాయణంలో ఉంది మాతాజీ. అది వినున్నాను మీరు చెప్పింది, అదే అగ్నిలోకి ప్రవేశించడం అనేది వాల్మీకి రామాయణంలో ఉంది మాతాజీ. ఆ మాయ సీతనే వేదవతి అనేసి మళ్ళీ అప్పుడు రాముడిని అడిగేసరికి కృష్ణుడు సమయంలో ఏమో వెంకటేశ్వర స్వామి అయినప్పుడు నేను ఆవిడే పద్మావతి దేవి అవుతారు. అవును వినున్నాను. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి సీతారామచంద్ర లక్ష్మణ హనుమానికి వాల్మీకి రామాయణకి శ్రీల ప్రభుపాదికి తాయ్ గౌర ప్రేమానందే. హరి 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 కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్